హలో వారియర్స్. ఈ వీడియోలో అయితే మీకు ఎస్ఎస్సిజిడి ఫిజికల్ ఈవెంట్స్ ఇంకా నెక్స్ట్ అయ్యే ప్రాసెస్ కోసం చెప్తా. నిన్న ఈవినింగ్ 4 PM కల్లా ఫిజికల్‌కి అడ్మిట్ కార్డ్స్ అనేవి రిలీజ్ చేశారు. సో, నిన్న నైట్ అంతా సర్వర్ అయితే బిజీగా ఉంది గానీ ప్రెజెంట్ డౌన్‌లోడ్ అవుతున్నాయి. సో, ఇప్పుడైతే మీకు ఓన్లీ స్టార్టింగ్ ఫిజికల్ అంటే అది రన్నింగ్ ఒకటే ఉంటది. అది అయ్యాక మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఇంకా మెడికల్ అది వేరే ప్రాసెస్ అన్నమాట. అంటే ఫిజికల్ అయిన ఒక 1 మంత్‌కి అలా మళ్ళీ నెక్స్ట్ మీకు డాక్యుమెంట్ ఇంకా మెడికల్ ఎగ్జామినేషన్ అనేది ఉంటది. సో, ఆహ్, ప్రెజెంట్ అయితే మీకు సీఆర్‌పీఎఫ్ వెబ్‌సైట్‌లో మీ ఫిజికల్ ఈవెంట్ డేట్ ఇంకా వెన్యూ, రిపోర్టింగ్ టైమ్ అనేది చూపిస్తున్నారు. అలానే టోటల్ అడ్మిట్ కార్డ్ ప్రింట్ అనేది మీకున్న ఫిజికల్ డేట్‌కి ఒక 4-5 డేస్ ముందుగా మీకు డౌన్‌లోడ్ అవుతదనమాట. సో, ఇంకా ఎవరైనా డౌన్‌లోడ్ చేసుకోవాలి అంటే మన టెలిగ్రామ్ ఛానెల్‌లో లింక్ పోస్ట్ చేశా. సో, టెలిగ్రామ్‌లో జాయిన్ అయిపోండి. ఎందుకంటే అప్డేట్స్ అనేవి టెలిగ్రామ్‌లోనే ఫస్ట్ ఇస్తాను నేను. సో, ఆ లింక్ మీద క్లిక్ చేసి మీరు మీ ఫిజికల్ డేట్ ఎప్పుడు, ప్లేస్ ఇంకా రిపోర్టింగ్ టైమ్ అనేది చూసుకోండి. ప్రెజెంట్ అయితే ఓన్లీ ఫిజికల్ ఈవెంటే అవుతుంది. ఎందుకంటే డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్, ఫిజికల్ అయిన ఒక 1 మంత్‌కి అలా స్టార్ట్ చేస్తారనమాట. సో, ఈ వీడియోలో అయితే నేను కంప్లీట్ డీటెయిల్స్ చెప్తా మీకు. అంటే టోటల్ ఏపీ ఇంకా తెలంగాణలో ఎన్ని సెంటర్స్ ఉన్నాయి, అలానే టోటల్ క్యాండిడేట్ స్ట్రెంత్ ఎంత, ఇంకా మీకు ఫిజికల్ ఈవెంట్‌కి కావాల్సిన ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ అన్నీ. సో, స్టార్టింగ్ ఫిజికల్ షెడ్యూల్ ఇంకా క్యాండిడేట్ స్ట్రెంత్ అనేది చూద్దాం. టోటల్‌గా ఆంధ్ర ఇంకా తెలంగాణలో అయితే ప్రెజెంట్ ఓన్లీ ఫిజికల్ అవుతుంది కాబట్టి ఓన్లీ 2 సెంటర్సే ఉన్నాయి. ఒకటి విశాఖపట్నంలో సీఎస్ఎఫ్ యూనిట్ అన్నమాట. ఇంకోటి హైదరాబాద్‌లో సీఎస్ఎఫ్ యూనిట్ బీహెచ్‌ఈఎల్. సో, టోటల్‌గా ఇప్పుడు ఓన్లీ ఫిజికల్ ఒకటే కండక్ట్ చేస్తున్నారు కాబట్టి ఓన్లీ 2 సెంటర్స్ అనేవి మాత్రమే ఉన్నాయి. సో, ఆంధ్ర వాళ్ళకొచ్చేసి విశాఖపట్నంలో సీఎస్ఎఫ్ యూనిట్ విశాఖపట్నం. అందులో టోటల్ క్యాండిడేట్ స్ట్రెంత్ అన్నమాట 7965 అన్నమాట. అందులో మేల్ 7153 అలానే ఫీమేల్ 812. సో, నెక్స్ట్ తెలంగాణలో అయితే హైదరాబాద్‌లో కండక్ట్ చేస్తున్నారు ఫిజికల్ ఈవెంట్స్ అనేవి. అది కూడా సీఎస్ఎఫ్ యూనిట్ బీహెచ్‌ఈఎల్‌లో. అక్కడ టోటల్ స్టూడెంట్ స్ట్రెంత్ వచ్చేసి 7952 అన్నమాట. అలానే అందులో మేల్ 7158 ఇంకా ఫీమేల్ 794. సో, ఓన్లీ ప్రెజెంట్ ఫిజికల్ కాబట్టి 2 సెంటర్సే ఉన్నాయి. ఒకటి విశాఖపట్నంలో, ఇంకోటి హైదరాబాద్‌లో. నెక్స్ట్ అలానే ఇప్పుడు ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ చూద్దాం ఫిజికల్‌కి ఏమేమి క్యారీ చేయాలో. ఎందుకంటే ఇప్పుడు ఓన్లీ రన్నింగ్ ఒకటే అవుతుంది కాబట్టి మీరు కొన్ని డాక్యుమెంట్స్ తీసుకెళ్తే చాలు. మిగతా మీ ఎడ్యుకేషన్, ఎనెక్సర్ ఇవన్నీ డొమిసైల్ అవన్నీ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయ్యే టైంలో తీసుకెళ్ళాలి. ప్రెజెంట్ అయితే ఏవేవి ఇంపార్టెంటో అవి ఒకసారి చూద్దామనమాట. సో, స్టార్టింగ్ వచ్చేసి అడ్మిట్ కార్డ్ అనమాట. సో, మీకు మీ ఫిజికల్ డేట్ చెక్ చేసుకున్నాక ఫిజికల్ డేట్‌కి ఒక 4-5 డేస్ ముందు అడ్మిట్ కార్డ్ ప్రింటౌట్ అనే ఆప్షన్ ఎనేబుల్ చేస్తారు. సేమ్ ఆ సీఆర్‌పీఎఫ్ వెబ్‌సైట్‌లో. ఆ వెబ్‌సైట్ లింక్ అనేది మన టెలిగ్రామ్ ఛానెల్‌లో పోస్ట్ చేశా. సో, ఆ అడ్మిట్ కార్డ్ ఒకటి డౌన్‌లోడ్ చేసుకోండి. అలానే దాంతో పాటు ఒక ఐడీ ప్రూఫ్ మాత్రం ఉండాలి. సో, ఆ ఐడీ ప్రూఫ్ అయితే అనేది ఆధార్ కార్డ్ గాని, ఓటర్ ఐడీ కార్డ్ గాని ఏదైనా ఎక్సెట్రా. సో, ఒరిజినలే మీరు క్యారీ చేయాలి. ప్రింటౌట్ కాదు. ఐడీ ప్రూఫ్ అయితే ఒరిజినల్ క్యారీ చేయాలి. సో, అందులో మీ డేట్ ఆఫ్ బర్త్ ఇంకా నేమ్ మీరేదైతే అప్లికేషన్ టైమ్‌లో ఫిల్ చేశారో సేమ్ అదే మ్యాచ్ అయ్యి ఉండాలనమాట. సో, అలానే నెక్స్ట్ వచ్చేసి పాస్‌పోర్ట్ ఫోటోస్ ఒక 6-8 క్యారీ చేయండి. మీరు ఒకవేళ రీసెంట్‌గా తీసుకుంటే తీసుకోండి. బెటర్ అనమాట. సో, నెక్స్ట్ అలానే ఎవరైతే హైట్ ఇంకా ఏజ్ రిలాక్సేషన్‌కి అప్లై చేశారో అంటే ఎస్టీ క్యాండిడేట్స్ ఉంటారు కదా! వాళ్ళైతే వాళ్ళ కేటగరీ సర్టిఫికేట్స్ క్యారీ చేయాలన్నమాట. ఎందుకంటే ఎస్టీ కేటగరీకొచ్చేసి హైట్ రిలాక్సేషన్ ఉంది. 162.5 సెంటీమీటర్స్. అలానే మిగతా వాళ్ళందరికొచ్చేసి ఓబీసీ, జనరల్ ఇంకా మిగతా అన్ని కేటగరీస్‌కి మీకు ఐడియా ఉంది కదా! 170 సెంటీమీటర్స్. సో, ఎవరైతే హైట్ ఇంకా ఏజ్ రిలాక్సేషన్ అప్లై చేశారో వాళ్ళు ఎస్టీ కేటగరీ సర్టిఫికేట్ అనేది క్యారీ చేయండి. ఓకేనా? సో, ఈసారి ఎస్ఎస్‌సి జీడీ 2025 రిక్రూట్‌మెంట్ ప్రాసెస్ అంతా ఫాస్ట్‌గానే జరుగుతుంది. మాక్సిమం ఈ డిసెంబర్ ఇంకా జాన్ కల్లా కంప్లీట్ రిక్రూట్‌మెంట్ అనేది కంప్లీట్ అవుతుందన్నమాట. సో, ఇంకోటేమంటే రన్నింగ్ డేట్స్ కూడా దగ్గరగా ఉన్నాయి. మాక్సిమం ఒక 10 డేసే ఉన్నాయి. ఎందుకంటే ఫిజికల్ ఇప్పుడు 20 ఆగస్ట్ నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి. సో, రన్నింగ్ బాగా ప్రాక్టీస్ చేయండి. ఇంకా ఈసారి రన్నింగ్ అయితే ఆర్ఎఫ్ఐడీతో అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయన్నమాట. సో, టైం చాలా తక్కువుంది కాబట్టి ప్రాక్టీస్ బాగా చేయండి. ఈసారి ఫిజికల్ మిస్ అయితే మళ్ళీ నెక్స్ట్ ఛాన్స్ వరకు వెయిట్ చేయాల్సొస్తది. సో, ఈ ఛానెల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే టెలిగ్రామ్‌లో కూడా జాయిన్ అయిపోండి. ఎందుకంటే అందులోనే ఫస్ట్ అప్డేట్స్ అనేవి పోస్ట్ చేస్తానన్నమాట. ఏవైనా అడ్మిట్ కార్డ్ లింక్ గాని, ఏవైనా నోటిఫికేషన్ ఏమొచ్చినా సరే. సో, ఇంకా ఫిజికల్ స్టార్ట్ అవ్వగానే నేను మీకు ఒకసారి లైవ్ అప్డేట్స్ అనేవి వీడియో పోస్ట్ చేస్తా.
అంటే ఎలా అవుతుంది? ట్రాక్ ఎలా ఉంది? అక్కడ ప్రాసెస్ ఏంటనేది. సో, అలానే ఇంకా ఈలోపు డాక్యుమెంట్ లిస్ట్ ఏమైనా చేంజెస్ ఏమైనా ఉన్నా సరే మన టెలిగ్రామ్ ఛానెల్‌లో అప్‌లోడ్ చేస్తా. సో, కిందున్న లింక్ మీద క్లిక్ చేసి టెలిగ్రామ్‌లో యాడ్ అయిపోండి. సో, ఇంకా ఏమైనా మీకు డౌట్స్ ఉంటే ఫిజికల్ ప్రాసెస్ కోసం గాని, డాక్యుమెంట్స్ ఏం క్యారీ చేయాలి ఏమైనా డౌట్స్ ఉన్నా నాకు ఇన్‌స్టాగ్రామ్‌లో టెక్స్ట్ చేయండి. కింద డిస్క్రిప్షన్‌లో ఇన్‌స్టాగ్రామ్ లింక్ ఉంటది. సో, మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం.